నా మాట వినకుండా వీళ్ళిద్దరు చేసిన పనికి ఈ రోజు బైక్ అయితే నెట్టుకొని రావాల్సి వచ్చింది. అసలు ఏమైందో చూద్దాం రండి. అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ నుంచి మా అన్న వచ్చాడని చెప్పి సరదాగా మా డాడీని తీసుకుని బయటికి అయితే వెళ్తున్నాం. ఇంకా అంతే సరదాగా మా డాడీ జోవిని ఖాళీ చేయడానికి మా అన్న అయితే సూపర్ మార్కెట్ లోపలికి అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా వీళ్ళిద్దరు షాపింగ్ చేస్తూ ఉంటే మనం ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న పిల్లితో అయితే ఆడుకుంటూ ఉన్నాము. ఇంకా మా అన్న ఎప్పుడు సూపర్ మార్కెట్ వచ్చినా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాడు అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొని బయటికి అయితే వెళ్తున్నాము. మా అన్న ఒంటిమిట్ట చెరువు చూసి చాలా రోజులు ఏంటంటే చెరువు దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా మన ఒంటిమిట్ట చెరువు అయితే ఈ మధ్య చాలా రోజుల నుంచి ఫుల్ గా నీటితో నిండి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతున్నా కూడా బయట క్లైమేట్ చూడండి ఎంత కూల్ గా ఉంది. మంచు కూడా కురుస్తుంది అనమాట. ఇంకా క్లైమేట్ చాలా బాగుందని మా డాడీ అయితే కొంచెం దూరం అలా తొడుకొని వచ్చాడు. ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుంటే బైక్ అయితే ఆగిపోయింది. పెట్రోల్ ఏమన్నా అయిపోయిందేమో అనుకున్నా, కానీ మా డాడీ మొన్ననే పెట్రోల్ అయితే పట్టించాడు. బైక్ లో కూడా పెట్రోల్ ఉంది కానీ బైక్ అయితే స్టార్ట్ అవడం లేదు. ఈ బైక్ ని అమ్మేమని నేను చాలా సార్లు చెప్పాను. ఎందుకంటే మా డాడీ మా అన్న వెళ్తూ ఉండగా చాలా సార్లు కింద అయితే పడ్డారు ఈ బైక్ లో. ఇంకా కొద్దిసేపు ట్రై చేయగానే బైక్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేరుగా పెట్రోల్ బంక్ కి అయితే వచ్చాము. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ బైక్ ఎన్నిసార్లు యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా కానీ మా డాడీ అయితే రిపేర్ చేపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మా డాడీకి బైక్ అంటే సెంటిమెంట్ అంట. సో వెళ్లే ముందు మీ ఇంట్లో కూడా మీ డాడీకి ఇలాంటి సెంటిమెంట్ బైక్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి వెళ్ళండి. అలాగే వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.